నమస్తే 99 టీవీకి స్వాగతం. ఇవాల్టి రణక్షేత్రంలో ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరు మండలం, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 1 నుంచి 50వ వార్డు వరకు, అలాగే సత్రంపాడు, గౌరవరం, తంగెళ్లమూడి, కొమ్మడవోడు గ్రామాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓటర్ల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే పురుషులు 1,10,368 మంది, మహిళలు 1,20,429 మంది, మొత్తంగా 2,30,844 మంది ఓటర్లు ఏలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది, 7 సార్లు కాపులు, 2 సార్లు వైశ్యులు, కొప్పులు, వెల్మ సామాజిక వర్గాల నాయకులు ఇక్కడ గెలుపొందారు. అలాగే వరుసగా 4 ఎన్నికల్లో కాపులే గెలుస్తున్న నియోజకవర్గం ఇది. ఆళ్ల నాని 3 సార్లు, మార్డాన్ రంగారావు 2 సార్లు ఇక్కడ గెలుపొందారు. సామాజిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే కాపులు, తూర్పు కాపులు గణనీయంగా ఉన్నారు. ఇక్కడ 31% మేజర్ షేర్. అలాగే ఎస్సీలు 12%, కమ్మ 7%, వైశ్య 7%, బ్రాహ్మణ 6%, అలాగే ముస్లింలు 6% ఉన్నారు, ఇతర కులాలు 31%గా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. అప్పుడు బడేటికోట రామారావు అలియాస్ బుజ్జి గెలుపొందారు 82,483 ఓట్లతో 55.68%. అప్పుడు ప్రత్యర్థి ఆళ్ల నాని, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఓటంపాలయ్యారు. 57,880 ఓట్లు మాత్రమే వచ్చాయి, జస్ట్ 39.07%. 24,000 ఓట్ల మెజారిటీతో బడేటికోట రామారావు అలియాస్ బుజ్జి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 విషయానికి వస్తే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గెలుపొందారు. 2014లో ఎవరు ప్రత్యర్థులో వాళ్ళే 2019లో కూడా పోటాపోటీగా ఫైట్ చేసుకున్నారు. బట్ ఈసారి అదృష్టం నానిని వరించింది, బుజ్జి ఓడిపోయారు. సో ఇప్పుడు 2024లో బరిలో ఉన్న అభ్యర్థుల్ని చూద్దాం. ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి ఆళ్ల నాని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే బడేటికోట రామారావు ఆకస్మిక మరణం తర్వాత వాళ్ళ బ్రదర్ బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్న పరిస్థితి. సో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, ప్రతికూలతలు ఏంటి, అనుకూలతలు ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, అంటే నాని అంటారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మంత్రి పదవిని కూడా ఆయన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి, భూ కబ్జాల వంటి అక్రమాలకు దూరంగా ఉంటారనే పేరు అండ్ ఎక్కువగా ప్రజలకు దగ్గరగా ఉండకపోవడం అనేది మైనస్గా మనకి కనిపిస్తోంది. ఇక బడేటి రాధాకృష్ణయ్య చంటి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి బుజ్జికి చంటి సోదరుడు. మున్సిపల్ వైస్ చైర్మన్గా బుజ్జి చేసిన సేవలకు మంచి పేరుంది ఆ బడేటి ఫ్యామిలీకి సంబంధించి. అండ్ ఆకస్మికంగా చనిపోయిన సోదరుడు బుజ్జి పట్ల సానుభూతి అనేది ప్లస్ పాయింట్గా ఉంది. 2019లో ఓడిపోయిన తర్వాత బుజ్జి ఆకస్మికంగా ఆయన మరణించారు. ఆయన మరణానికి చాలా కారణాలు చెప్తూ ఉంటారు. బట్ రాధాకృష్ణయ్య యాక్టివ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ పుంజుకుందని చెప్పాలి. సో అందుకనే కూటమిలో రాధాకృష్ణయ్యకి అక్కడ అవకాశం కల్పించారు. ఇక కూటమి పార్టీల సహకారం కూడా సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ బడేటి రాధాకృష్ణయ్యకి అనుకూలించే అంశాలు, ఒకటి సోదరుడు చనిపోయిన సానుభూతి, దాంతోపాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏలూరు నియోజకవర్గంలో కాపులు కూడా ఎక్కువ సంఖ్యలో, తూర్పు కాపులు కలిసి 31%గా ఉన్నారు కాబట్టి అక్కడ కాపుల్లో చాలామంది జనసేన పార్టీకి సింపథైజర్స్గా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఏలూరులో జరిగిన వారాహి సభలో కూడా పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా వైసీపీ ప్రభుత్వం మీద, ఆళ్ల నాని మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు కాబట్టి సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే బడేటి చంటికి ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇది ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్.